హలో గైస్, వెల్కమ్ టు యాదవ్ పిల్లోడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనము హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసినాము. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈ రోజు వచ్చేసి మనకి ఇంకా 60 days మాత్రమే ఉంది. ఇప్పటికి వచ్చేసి ఇవాళ అప్డేట్ వచ్చేసి మనకి ఏమైతే కనిపిస్తుందో, మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ రోజు వచ్చేసి టోటల్ షెడ్ వర్క్ అనేది పై వరకు మొత్తం కట్టలు అనేది కంప్లీట్ గా అయితే అయిపోయింది. ఇది మన అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్త్ కి సంబంధించిన గ్లోబ్ అనేది తయారు చేస్తున్నారు. ఇది అప్డేట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లోడ్ యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తాను అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఆ విధంగా అయితే నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అప్డేట్ ఇట్లా అట్లనే ఇస్తాను. మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 likes అయితే టార్గెట్ అనుకుంటున్నాను. కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చలో, ఈ వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ టు యాదవ్ పిల్లోడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనకైతే కనిపిస్తుంది కదా, బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం అనే షెడ్ వర్క్ అనేది టోటల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టోటల్ షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు దగ్గరికి వెళ్ళి అయితే విజువల్గా చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి దేవుని అయితే షెడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కింద వచ్చేసి మొత్తం లాస్ట్ టైం అయితే అప్డేట్, ఇప్పటికి అప్డేట్ అయితే మొత్తం షెడ్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సంబంధించినది సైడ్ కి కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ మొత్తం టోటలీ అయితే మనకి కంప్లీట్ గా అయితే అయిపోయింది. వెల్డింగ్ వర్క్ అనేది ఇక్కడ అయితే కంప్లీట్ గా అయితే అయిపోయింది. ఇంకా వర్క్ అయితే కావాలి. ఇవాళ అప్డేట్ వచ్చేసి ఇది మనకి అప్డేట్ చూస్తున్నారు కదా. మనం మొన్న వచ్చినసారికి ఇప్పటికీ చూసుకోవచ్చు. మొత్తం రేకులు అనేది టోటల్ సెట్ చేసేసారు, అంటే కంప్లీట్ గా సెటప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ సైడ్ అప్డేట్ వచ్చేసి మొత్తం ఇట్లా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి రాడ్స్ కానీ కట్టెలు కానీ రేకులు కానీ మొత్తం అన్ని కంప్లీట్ గా ఫాస్ట్ గా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన గ్లోబల్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇది మన అర్త్ కి సంబంధించినవి చేస్తున్నారు. చూడొచ్చు అన్న వాళ్ళు అయితే ఏ విధంగా అయితే ఎంత ఫాస్ట్ అనేది అయితే చేస్తున్నారో చూడొచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఆ విధంగా అప్డేట్స్ అనేది మేము ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తే నాకు ఆ విధంగా ఈ వీడియోకి అయితే 100 likes అనేది టార్గెట్ అనుకుంటున్నాను. కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. డే బై డే అప్లోడ్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తున్నాను, కానీ ఇబ్బంది అవుతుంది. కానీ మీకోసం అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినాను, చేస్తూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంబంధించిన వర్క్ అనేది రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఏమైందంటే సేమ్ మొన్న లాస్ట్ టైంకి ఇప్పటికైతే అన్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. మార్క్ వేసుకొని గ్లోబుల్కి సంబంధించిన గ్లోబ్కి సంబంధించిన కానీ వర్క్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సంథింగ్ డోర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి టోటల్ స్టేజ్కి సంబంధించిన వర్క్ కానీ మీకు ఏ విధంగా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందో చూడొచ్చు. టోటల్ అయితే అయిపోయింది. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వెల్డింగ్ కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ టోటల్ కంప్లీట్ అయితే చేసిరు. ఇక్కడైతే ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఓన్లీ స్టేజ్ వరకే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది మన అప్డేట్. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ అప్డేట్ అయితే ఇది మనకి అనిపిస్తుంది కదా. మళ్ళీ వచ్చేసి మొన్న లాస్ట్ టైంకి ఇప్పుడు ఈ వీడియోకి అయితే మనకి టోటల్ ఇక్కడ రైట్ సైడ్ సంబంధించిన మనకి రేకులు అసైన్మెంట్ కానీ మొత్తం కంప్లీట్గా సెట్ చేసేసారు. ఇది మన అప్డేట్. ఇక్కడ రైట్ సైడ్ సంబంధించిన కానీ ఏ విధంగా అయితే ఎంత స్ట్రాంగ్ అయితే మనకు వెల్డింగ్ వర్క్ ఇట్లా చూసుకోవచ్చు. ఇంత దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన తర్వాత ఇంకా మనకి జాలీ వర్క్ ఇట్లా అన్నీ చేస్తూనే ఉంటారు. ఇది మనకి ఇప్పుడు అయితే అప్డేట్ ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇది మన అప్డేట్. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ గణేషుని స్టేజ్ కాడికి వచ్చేస్తే మనకి ఏ విధంగా అయితే వర్క్ అయితే చేస్తున్నారో చూడొచ్చు. అన్న వాళ్ళు అయితే టోటల్ స్పీడ్ అయితే వర్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మెయిన్ సంబంధించిన షెడ్కి సంబంధించిన వీడియో చూడొచ్చు. మనకి టోటలీ పై వరకు టాప్ వరకు మనకి కట్టెలు అయితే కట్టడం జరుగుతుంది. కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒక సైడ్ కట్టేస్తే మనకి టోటలీ అయితే షెడ్కి సంబంధించిన వర్క్ ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ ఆ కట్టెలు కట్టడం కానీ అవి అయితే నెక్స్ట్ రేకులు అయితే వేస్తారు. ఇది వేసినాక మనకి అప్డేట్ ఏంటంటే మెయిన్ అంటే ఇక్కడ మనకి కట్టెలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఇవాళ వచ్చేసి మనకి గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్కి సంబంధించి అంటే అమ్మవారు అంటే గణేశుడు ఏ రూపం అంటే ఒక అమ్మవారి రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు. దర్శనం మళ్ళీ ఏ విధంగా అంటే ఒక
అర్త్ మీద నించొని అయితే మనకి దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు అన్న వాళ్ళు టోటల్ ఎట్లా వర్క్ చేస్తున్నారు. వెల్డింగ్ సంబంధించిన టీం కానీ అన్ని ప్రతి ఒక్క టీం అయితే ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా చేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ ఇంకా 60 days అయితే ఉంది మన వినాయక చవితికి సంబంధించిన రోజుకి 60 రోజులే మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్ ఎట్లయితే చేస్తున్నారో పైన అయితే అన్న వాళ్ళు చూడొచ్చు ఏ విధంగా అయితే కంప్లీట్ చేస్తున్నారు. మేము దూరంకైనా అయితే విజువల్ ఇస్తాను చూడొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే పైన అయితే మనకి ఏ విధంగా అయితే వర్క్ అయితే చేస్తున్నారో. మెయిన్ మన గణేశుడు ఎక్కడైతే నించుంటాడో అక్కడ మనకి స్టేజ్ వర్క్ కానీ మన షెడ్ వర్క్ కానీ ఎంత స్పీడ్ అయితే చేస్తున్నారో చూడొచ్చు. మనకి పైన వచ్చేసి ఆ రోప్స్ ఉన్నాయి కదా, ఆ దాని ప్రకారం మనకి షెడ్ అనేది వేయబడుతుంది. అది మధ్యలో ఇట్లా కడుతున్నారు, అవి అయితే వేస్తున్నారు. ఇది అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి పైన అడ్డం కట్టలు కానీ అవి కట్టేసిదంటే మనకి రేకులు అయితే వేయబోతున్నారు, వేస్తారు. అది వేసినాక మనకి మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది మన అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని 100 likes అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో ఇంకొక మీరు చూసి ఇప్పుడు 100లో ఒక 100 వ్యూస్లో ఒక 10 likes వచ్చినాయి అనుకో, ఈ వీడియో ఇంకొక 20 మెంబర్స్కి షేర్ అయిపోతుంది. అందుకని మీరు లైక్ చేస్తే నేను ఇంకా అంటే మంచి వ్యూస్ వస్తాయి, మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను ఇట్లా మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీకోసం అప్లోడ్ ఇట్లా చేస్తాను. ఆ విధంగా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన లాస్ట్ అప్డేట్ చూడొచ్చు. మీకు ఒక్కసారి ప్రోమో లాగా వీడియో అయితే చూస్తాను చూడొచ్చు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్.